సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 26 మంది చనిపోయినట్టు గుర్తించారు రెస్క్యూ అధికారులు. 35 మంది వరకు గాయపడ్డారు. బిల్డింగ్ శిథిలాల కింద మరింత మంది కార్మికులుండి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన టైంలో 145 మంది కార్మికులు కంపెనీలో పనిచేస్తున్నారు. 57 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ పూర్తయ్యే వరకు మృతుల సంఖ్య ఇంకింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఘటన చనిపోయిన కొంతమంది కార్మికుల డెడ్ బాడీలు 75% పైగా కాలిపోయాయి. ఏ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించలేని స్థితిలో ఉన్నాయంటున్నారు అధికారులు. పటాన్చెరువు హాస్పిటల్లో డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. రియాక్టర్ పేలుడుకు మృతదేహాలు ఛిద్రమైపోయాయి. 4 డెడ్ బాడీలను మాత్రమే గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులతో మృతదేహాలకు DNA పరీక్షలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. పరీక్షల తర్వాత డెడ్ బాడీల తరలింపునకు 10 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు పాసమైలారం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున కేంద్రం తక్షణ సాయం అందిస్తుందని చెప్పారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో నిన్న 9:30 ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు. దీంట్లో ఇప్పటికే 26 మంది మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా మొత్తం పాసమైలారం అంతా కంపించింది. ఇంత భారీ పేలుడు జరగడంతో దాదాపు మొత్తం కంపెనీలో 143 మంది అప్పటికి కంపెనీలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. వీరిలో 57 మంది సురక్షితంగా అయితే బయటకు వెళ్లారని చెప్తున్నారు. 35 మంది ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. వీరికి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందజేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మిగిలిన 26 మంది మృతదేహాలు కాగా మిగిలిన వారి ఇంకా ఆచూకీ తెలియాల్సి ఉంది. వాళ్ళు బయటకు వెళ్లిపోయారు లేదా శిథిలాల కింద ఉన్నారు. దాదాపు నిన్న 9:30 నుంచి ఇప్పటి వరకు రాత్రంతా కూడా ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ జేసీబీల సాయంతో రాత్రంతా నిర్విరామంగా NDRF తో పాటు ఫైర్ సిబ్బంది కావచ్చు, వివిధ శాఖల రెవెన్యూ సిబ్బంది కూడా వారికి ఏదైతే మొత్తం సహాయక చర్యల్ని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. రాత్రి కొంత వర్షం పడడం, ఫైర్ ఇంజన్ల ద్వారా వాటర్ స్ప్రే చేయడంతో భారీ పొగ కమ్ముకుంది. ఘాటైన వాసనలు కూడా ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లాయి. సో రాత్రంతా శకలాలు అయితే తొలగిస్తున్నాక అప్పుడు అక్కడక్కడ మృతదేహాలు బయటపడుతున్నాయి. పూర్తిగా కాలి ముద్దయిపోయినటువంటి మృతదేహాలు బయటపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా శకలాలు తొలగిస్తున్నాక ఒక మృతదేహం బయటపడింది. బంధువులు ప్రధానంగా ఏదైతే కలకత్తా నుంచి కావచ్చు, బీహార్, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన అయితే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి బంధువులంతా కూడా ఆ ప్రాంతం అంతా తమ వారి మృతదేహం ఎప్పుడు బయటకు వస్తుందా, అసలు బయటకు వచ్చిన వారు మృతదేహం తమ వారు ఉన్నారా అంటూ కూడా రోధిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఇంకా కూడా మరికొద్ది సేపట్లో అంటే ఉదయం హాస్పిటల్లో అయితే వారిని క్షతగాత్రులను పరామర్శించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతోపాటు రాత్రి వరకు కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడే అయితే సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు అయితే కార్మిక శాఖ అధికారులు కూడా అక్కడ ప్రస్తుతం అయితే సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు.